శ్రీకృష్ణుల వారు తపస్సుకి వెళ్ళినప్పుడు కూర్చున్నారు, కళ్ళు మూసుకున్నారు. కొన్ని ఏళ్ల పాటు ఆయన తపస్సు చేసి ఉంటారు. సో అలా ఏండ్లు తపస్సు చేసినప్పుడు ఆయన ఫుడ్ ఏమైనా తీసుకున్నారా? తీసుకోలేదు. ప్రకృతిలో ఉన్న ఎనర్జీయే ఆయన బాడీకి ఇస్తున్నారు. సో బయట ఇంకా వేరే ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఇప్పుడు సూర్యకిరణాలు ఒక మొక్క మీద పడ్డాయి. ఆ మొక్కని మనము వండుకొని తింటున్నాం. అంటే ఇండైరెక్ట్లీ మనం తీసుకుంటున్నది సూర్యకిరణాల్లో ఉన్న ఒక శక్తి. ఆ శక్తి సూర్యకిరణాల ద్వారా మొక్కలోకి వెళ్తే ఆ మొక్కని మనం వండుకొని తింటున్నాం. ఈ విధంగా ఇండైరెక్ట్గా తింటున్నాం. సో ఆయన ఆ శక్తిని డైరెక్ట్గా బాడీకి రిసీవ్ చేసుకున్నారు. ఆయన కూడా మనిషిలాగా పుట్టారు. మరి ఆ ఎనర్జీని తీసుకునే బిఫోర్ ఆయన ఏం చేశారు? ఆయన ఆల్ ఆఫ్ ఎ సడన్ అట్లా వెళ్ళలేరు కదా, సడన్గా ఫుడ్ మానేలేరు కదా, బికాస్ హ్యూమన్ బాడీ అనేది కూడా ఒకప్పుడు. సో ఏం చేశారు అంటే వాటర్, ఆకులు ఇలాంటివి తీసుకున్నారు. తర్వాత వాటర్ని లెఫ్ట్ అవుట్ చేయడము, ఆకుల మీద ఆధారపడి తర్వాత ధ్యానం తపస్సులోకి వెళ్ళారు. సో తపస్సు కన్నా బిఫోర్ ఆకులు అండ్ వాటర్, దాని బిఫోర్ ఫ్రూట్స్, ఆకులు, వాటర్, దాని బిఫోర్ హీ యూస్ టు హ్యావ్ రెగ్యులర్ ఫుడ్. అంటే మనం కూడా ధ్యానం చేయాలి అనుకున్న రోజు, అంటే ఏ రోజైతే ఎక్కువగా ధ్యానం చేయాలి అనుకుంటున్నామో ఆ రోజు మనం ఫాస్టింగ్ చేసినట్లయితే మనకు ధ్యానం చక్కగా కుదురుతుంది. ఎనర్జీని రిసీవ్ చేసుకోగలుగుతాం, నిటారుగా ఎక్కువసేపు కూర్చోగలుగుతాం. సో నిటారుగా కూర్చొని రిసీవ్ చేసుకోవాలి ఎనర్జీని అంటే మనము ఫాస్టింగ్ చేసి ఉండాలి. మనం ఫాస్టింగ్ చెయ్యాలి అన్నప్పుడు ఆ డే అంతా కూడా తినకుండా ఎలా ఉంటారు? సో బిఫోర్ డే ఫ్రూట్స్ మీద మాత్రమే ఆధారపడి ఉండాలి. దాని బిఫోర్ డే మీరు ఫ్రూట్స్ అండ్ ఈవినింగ్ 6 లోపు మీరు క్లోజ్ చేసేసుకోవాలి డిన్నర్ని. సో మీరు 2 days ప్రయర్గా ఈ విధంగా ప్రిపేర్ అవుతే శివరాత్రి రోజు మీకు ఫాస్టింగ్ అనేది చాలా